చాప్టర్ 7 సెట్స్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అమ్మ, ఇవి ఆల్రెడీ మీరు ఇంట్లో కాదు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు మీరు. చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే ముందు మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. జనరల్గా మనకు తెలిసిన కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమన్నా చెప్పండి. సుబ్రహ్మణ్యం రాలేదే, రామకృష్ణ వచ్చా? సుబ్రహ్మణ్యం, నీకు తెలిసిన ఆబ్జెక్ట్స్ ఏమైనా కొన్ని చెప్పు. అంటే ఎలాంటి ఎలాంటివి అంటే నీకు తెలిసిన ఏదో ఒక ఆబ్జెక్ట్స్ చెప్పుకుని. పెన్స్, పెన్సిల్స్, ఇంకా అంతేనా? నెక్స్ట్ వర్ధన్. నీకు తెలిసిన కొన్ని ఆబ్జెక్ట్స్ చెప్పమ్మా. మన నాగసుబ్రహ్మణ్యం చెప్పినవి కాకుండా ఏమైనా ఆబ్జెక్ట్స్ చెప్పు. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలిసింది. యూనివర్స్ లో ఉన్న ప్రతి లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో మనం ఆబ్జెక్ట్ అంటాం. ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఈజ్ ఎయిదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్. ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్. ఏమే? కాబట్టి మీకు అర్థమైంది. అయితే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలిసింది. తర్వాత వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి ఉంటుంది. ఆ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో మనకు తెలియాలి. ముందు ఆబ్జెక్ట్ అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాం. తర్వాత వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే కేవలం నాన్ లివింగ్ థింగ్స్ కాదు, లివింగ్ థింగ్స్ కూడా ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఏమండి? కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటున్నాడు కదా. వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో తెలియాలంటే ముందు అసలు ఒక చిన్న కొన్ని విషయాలు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో 2 అనే నెంబర్ తీసుకున్నాను. ఈ 2ని మీరు ఏమని చెప్తారు? ఏ నెంబర్ అని చెప్తారు? 2ని ఈవెన్ నెంబర్. ఇంకా ఇది ఏ సెట్ లో ఉంటుంది? ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్. ఇంకా అసలు జనరల్ గా 2 అనేది ఏ సెట్ లో ఉంటుంది? నేచురల్ నెంబర్ చెప్పచ్చు, లేదా హోల్ నెంబర్ అని చెప్పచ్చు, లేదా పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పచ్చు. అవునా? లేదా పాజిటివ్ రియల్ నెంబర్ అని చెప్పచ్చా? ఎందుకంటే 2/1 కింద రాస్తాం కాబట్టి పాజిటివ్ రియల్ నెంబర్ అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అంటే ఇది 2 అనేది నెంబరే. దీనికి ఇది లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్? నాన్ లివింగ్ థింగ్. మరి ఇది ఈ 2 అనే నాన్ లివింగ్ థింగ్ తీసుకున్నప్పుడు అది పర్టికులర్ గా ఒక సెట్ లో ఉంటుందో లేదో చెప్పగలుగుతున్నావా లేదా? కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ లో ఉంటుందో లేదో చెప్పగలుగుతున్నాం. అంటే ఒక గ్రూప్ లో ఉంటుందో లేదో మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అంటాం. అర్థమవుతుందమ్మా? అంటే ఇచ్చిన ఒక ఆబ్జెక్ట్ అనేది పర్టికులర్ గ్రూప్ లో ఉందా లేదా పర్టికులర్ కలెక్షన్ లో ఉందా లేదో చెప్పగలిగితే దాన్ని మనం ఏమంటాం అంటే మనం వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అంటాం. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఇప్పుడు మరి వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను -4 అని తీసుకున్నాను. ఇది ఏ నెంబర్? ఇది ఏ సెట్ లో ఉంటుంది? నెగటివ్ ఇంటీజర్. కాబట్టి బిలాంగ్స్ టు Z-, లేదా నెగటివ్ రేషనల్ నెంబర్ కాబట్టి Q-. ఏమండి? ఇలా మనం చెప్పగలుగుతున్నాం. ఒక వాల్యూ తీసుకున్నా లేదా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే అది పర్టికులర్ కలెక్షన్ లో ఉంటుంది అని చెప్పగలుగుతున్నాం. అలా అని పర్టికులర్ గా కలెక్షన్ లో ఉంటుంది అని చెప్పగలిగాం, ఉండదని కూడా చెప్పగలగాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 తీసుకున్నాను, బిలాంగ్స్ టు N అన్నాను. ఇది కరెక్టేనా? అంటే ఇప్పుడు 0 డస్ నాట్ బిలాంగ్స్ టు N. కాబట్టి ఇక్కడ 0 అనేది ఇందులో ఉంటుందో లేదో చెప్పగలిగాం. ఉంటే ఉందని చెప్పగలిగాం, లేదంటే లేదని చెప్పగలిగాం. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది
ఇచ్చిన కలెక్షన్ లో ఉంటుందో లేదో చెప్పగలిగితే దాన్ని మనం ఏమంటామంటే మనం వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అంటాం. వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్. అంటే ఇఫ్ ఎ గివెన్ ఆబ్జెక్ట్ ఈజ్ we can say that if a given object is in a particular collection or not, then the object is called a well defined object అని చెప్తామన్నమాట. అంటే మనం చెప్పగలిగితే ఏం చెప్పడం, ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు పర్టికులర్ కలెక్షన్ లో ఉంటుందో లేదో చెప్పగలిగితే దాన్ని మనం వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ చెప్పగలమా? ఏమండి మాట్లాడాలి. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఈ 2ని -4ని 0ని వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అన్నాం. ఎలా ఎందుకు అనగలిగాం అంటే మనం డిఫైన్ చేయగలం వాటిని. అంటే ఒక కలెక్షన్ లో ఉంటుందని చెప్పాము, ఆ కలెక్షన్ ముందు మనం డిఫైన్ చేసాం కాబట్టి అది అందులో ఉంటుందో లేదో చెప్పగలిగాం. అంటే ఎలా డిఫైన్ చేసాము అంటే నేను చెప్తాను చూడండి. 2 అంటే ఇంటీజర్ అన్నాను నేను, అదే లేదా నేచురల్ నెంబర్ అన్నాం. ఇక్కడ మనకి 1 ఉంది, 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది, 2కి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది, 3కి 1 యాడ్ చేస్తే 4 వస్తుంది, 4కి 1 యాడ్ చేస్తే 5 వస్తుంది. ఇలా ప్రిసీడింగ్ 1కి 1 యాడ్ చేస్తే సక్సీడింగ్ వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే ఈ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అయితే అప్పుడు ఆ నెంబర్స్ మనం నేచురల్ నెంబర్స్ అని అంటాము అని డిఫైన్ చేసాం నేచురల్ నెంబర్స్. కాబట్టి ఈ డిఫైన్ చేసిన కలెక్షన్ లో ఇచ్చిన ఆబ్జెక్ట్ ఉంది అని చెప్పినా లేదని చెప్పినా మనం ఏం చెప్పచ్చు అంటే అది వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అని చెప్పచ్చు. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఇంటీజర్స్ ఉంది. ఇంటీజర్స్ ని మనం ఏం చెప్తాం, ఒక రియల్ లైన్ తీసుకుంటే ఆరిజిన్ కి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ అన్ని కూడా నెగిటివ్ ఇంటీజర్స్ అని Z-, ఆరిజిన్ కి అదే మన 0కి లెఫ్ట్ సైడ్ అన్ని కూడా నెగిటివ్ ఇంటీజర్స్ అని, రైట్ సైడ్ అన్ని కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్పి డిఫైన్ చేసాం. కాబట్టి -4 ఇవ్వగానే మనం ఏం చేసాం, నెగిటివ్ ఇంటీజర్ అని చెప్పగలిగాం. కాబట్టి ముందే డిఫైన్ చేసాం. ఇది అర్థమవుతుందా మీకు? నెగిటివ్ ఇంటీజర్ అనేది ముందే డిఫైన్ చేయబడి ఉంది. అలాగే పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేసాం, ఇక్కడ -4 అనేది నెగిటివ్ ఇంటీజర్స్ లో ఉంటుంది అని చెప్పగలిగాం. కానీ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి, ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నాను నేను. చెప్పగలమా? అంజని చెప్పగలవన్నావు నువ్వు? సార్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే టీచర్స్ చెప్తారు కదా అని అన్నా సార్. అది ఒకటమ్మా. ఇక్కడ ఎలా ఉంటుందంటే విషయం, మరి ద ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే అది వెల్ డిఫైన్డ్ అవుతుందా? అవ్వదు సార్. అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటే ఆ క్లాస్ లో ఉన్నాడో లేదో మనం చెప్పగలమా? చెప్పలేం సార్. అంటే నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్టే కదా అది. ఎస్ సార్. అలాగే స్టార్స్ ఇన్ ద స్కై, ఏదో ఒక మెరిసే ఒక వస్తువు ఆబ్జెక్ట్ ఏదో తీసుకున్నాను నేను, మెరిసే వస్తువులన్నీ స్టార్స్ అయిపోతాయా? నో సార్. అక్కడ స్టార్స్ అంటే ఎలా డిఫైన్ చేశారు? ఎక్కడైనా డెఫినేషన్ ఏమైనా ఉందా స్టార్స్ కి? ఇడమా ఉంటుంది సార్. స్టార్ అంటే ఇప్పటిదాకా మనం చదివిన దాంట్లో ఎప్పుడైనా డెఫినేషన్ ఎక్కడైనా ఉందా? అంటే మెరుస్తుందన్న విషయం దాని యొక్క క్వాలిటీ తెలుసు తప్ప మనకి దాని మించి అంతకు మించి ఏం తెలియదు కదా. డెఫినేషన్ ఎక్కడా లేదు కదా. అర్థమైంది సార్. కాబట్టి మెరిసే వస్తువులన్నీ కూడా నక్షత్రాలు అయిపోవు, మెరిసేదంతా బంగారం అవుతుంది కదా. అలాగే ఇది కూడా అలాగే. ఇప్పుడు అది వెల్ డిఫైన్డ్, స్టార్స్ ఇన్ ద స్కై అనేది వెల్ డిఫైన్డ్. కాబట్టి అటువంటి స్టార్స్ ఇన్ ద స్కై అనేది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అలాగే ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అది కూడా వెల్ డిఫైన్, నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్. అది ఇది కూడా ఏంటంటే స్టార్స్ ఇన్ ద స్కై కూడా నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ కలెక్షన్. అది అర్థమవుతుందమ్మా మీకు నేను చెప్పింది? అర్థమవుతుంది సార్. కాబట్టి వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అని మనం చెప్పాలి అంటే కనుక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్ ఆ కలెక్షన్ లో ఉందో లేదో చెప్పగలిగితే అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఏమంటాం అంటే మనం వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అంటాం. ఒక నెంబర్ని తీసుకున్నాం, అది ఏ సెట్ లో ఉంటుందో మనం చెప్పగలిగాం, ఏ కలెక్షన్ లో ఉంటుందో మనం చెప్పగలిగాం, కాబట్టి అది వెల్ డిఫైన్డ్.
అలా లేని పక్షంలో అది వెల్ డిఫైన్డ్ కాదు. ఏమండి? అలాంటి వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదే నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అవన్నీ. వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే మాత్రం మనం చెప్పగలిగేవి, అవునా కాదా అనేది చెప్పగలిగేది. ఏమండి? ఇప్పుడు ఇలాంటి వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ యొక్క కలెక్షన్నే మనం ఏమంటాం అంటే మనం సెట్ అంటాం అండి. మనం లోయర్ క్లాసులో చదువుతాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెట్? ఇది Collection of objects. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. అవునా? ఎస్ సార్. కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే మరి ఇదే దాని మీనింగ్. కలెక్షన్ అంటే ఏంటి? మోర్ దెన్ వన్ ఉండాలి. వెల్ డిఫైన్డ్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన ఆబ్జెక్ట్స్ పర్టికులర్ కలెక్షన్ లో ఉంటాయో లేదో మనం చెప్పగలగాలి. అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే మనం సెట్ అంటాం అన్నమాట. ఈ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ సెట్. వెల్ డిఫైన్డ్ అంటే మీనింగ్ ఇది. తర్వాత ఇప్పుడు సెట్ ని మనం జనరల్ గా సెట్ లో ఎలిమెంట్స్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, లెటర్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే మనం సెట్ లో లెటర్స్ రాసేటప్పుడు స్మాల్ లెటర్స్ తో రాస్తాం. అంటే ఇంకో విషయం, ఈ ఆబ్జెక్ట్స్ ని మనం ఏమంటాం అంటే ఎలిమెంట్స్ అంటాం అన్నమాట. సెట్ లో ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ ని మనం ఏమంటాం అంటే ఎలిమెంట్స్ అంటాం. ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఎలిమెంట్స్ అంటాం. ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్ అంటాం అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ అయితే ఇక్కడ సెట్ లోని ఎలిమెంట్స్ ని మనం ఏ విధంగా రాస్తాం అంటే లెటర్స్ ఉపయోగిస్తే స్మాల్ లెటర్స్ రాస్తాం, నెంబర్స్ రాయొచ్చు. అలాగే సెట్స్ ని మనం ఎలా డినోట్ చేస్తాం అంటే క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. క్యాపిటల్ ఏ, బి, సి వాటితో డినోట్ చేస్తాం. అయితే మరి ఈ సెట్ ని రిప్రజెంట్ చేయడానికి 2 ఫామ్స్ ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ది రోస్టర్ ఫామ్, రెండోది సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్. మరి రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి? రోస్టర్ ఫామ్ అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని రాశాడు అన్నమాట. అంటే ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. రోస్టర్ ఫామ్ అంటే the letters in the word college, ఈ క్యాపిటల్ లెటర్స్ రాయాలి. కాలేజ్. ఏమంటే ఇంకో విషయం, ముందు అసలు సెట్స్ ని ఈ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అన్నాం కదా, ఆ ఆబ్జెక్ట్స్ మనం ఏం చేస్తామంటే పుట్ ఇన్ ది బ్రేసెస్, ఈ బ్రేసెస్ లో ఉంచుతాం. ఆబ్జెక్ట్స్ ని మనం ఈ బ్రేసెస్ లో ఉంచుతాం, దాన్ని మనం సెట్ అంటాం. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏమన్నా అంటే రోస్టర్ ఫామ్ అంటున్నాను. రోస్టర్ ఫామ్ అంటే ఏం చెప్తున్నాను? వి రైట్ ది లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఏమండి? చూడండి, ద లెటర్స్ ఇన్ ది వర్డ్ కాలేజ్, ఇది సెట్ అంటున్నాను నేను. సెట్ లెట్ ఏ బి ది సెట్ ఆఫ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కాలేజ్. అంటే అప్పుడు ఏమొస్తాయి మనకి? ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కాలేజ్ అంటే ఏమని వస్తుంది? లెటర్స్ ఏమున్నాయి ఇందులో? COLEG. ఇంకోటి ఏంటంటే సెట్ లో రిపిటేషన్ ఉండదు. మరి ఇక్కడ 2L వచ్చాయి, 1L రాశాను. 2E వచ్చాయి, 1A రాశాను. ఎప్పుడు కూడా సెట్ లో ఏంటంటే రిపిటేషన్ ఉండదు. ఆర్డర్ అనేది అంతకన్నా ఉండదు. ఆర్డర్ అంటే ఇది ముందు రాయాలి, తర్వాత రాయాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు లేకపోతే డిక్షనరీ ఆర్డర్ ఏం ఉండవు సెట్ లో. అలాగే ఎలిమెంట్స్ లో రిపిటేషన్ కూడా ఉండదు. వాడు ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా సరే మనం ఒక ఎలిమెంటే తీసుకుంటాం. అదొకటి. ఇది రోస్టర్ ఫామ్ అమ్మాయి. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ లో ఏం చేస్తాం అంటే మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ రాసేసాం. అంటే ఇక్కడ ఇంకో విధంగా చెప్పాలంటే, దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ద ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, లెట్ బి ఈక్వల్ టు ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాను. అంటే ఏమొస్తుంది? బి సెట్. ఓవెల్స్ ఏమొస్తాయి? AEIOU. ఇక్కడ చూడండి, మనం ఏం చేసాం? ఈ ఫామ్ లో ఎలిమెంట్స్ యొక్క లిస్ట్ రాసేసాం. వాడు అడిగిన ప్రాపర్టీ కండిషన్ సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క లిస్ట్ రాసేసాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే సెట్ బిల్డర్ ఫామ్ లో ఆ ఎలిమెంట్స్ యొక్క లిస్ట్ రాయాం,
ఆ ఎలిమెంట్స్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీ రాసి అన్ని ఎలిమెంట్స్కి సంబంధించి ఒక ఎలిమెంట్ రాస్తాం అంతే సింపుల్గా. ఆ ఎలిమెంట్ ఏంటంటే ఆ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది అని చెప్పి రాస్తాం అన్నమాట. దాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ నేను ఇదే సెట్ నేను సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తానంటే చూడండి ఒకసారి. బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్, సచ్చినట్టు కాదు సచ్ దట్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్, సారీ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అర్థమైందని మీకు? బి అంటే ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు వాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, లిస్ట్ రాసేసాం ఏఈఐఓయు అని. ఇక్కడ ఏం చేస్తాం, మన ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఈ ఎక్స్ ఎటువంటి ఎలిమెంట్ అట, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఉండే ఓవెల్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు ఈ ఎక్స్ అనేది. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఉండే ఓవెల్ అంటే ఏమవుతుంది, ఏఈఐఓయులో ఏదైనా అవ్వచ్చు. కాబట్టి అన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశాను, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ రాసేసాను. ఇక్కడ మాత్రం ఏం చేశాను, వాడు అడిగిన ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో సెట్ లోని ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీ రాశాను. మీకు అర్థమైందా? ఈ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ తీసుకుంటాను చూడండి. సి ఈక్వల్ టు ఏదో 2 4 6 8 10 12 14 16 అని తీసుకున్నాను నేను. ఇది ఒక సెట్. అంటే దీన్ని మనం ఎలా చెప్పచ్చు, ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 0 and 18 అని అనుకోండి. ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 0 and 18 లెట్ సి బి ది సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 0 and 18 అన్నాను నేను. అప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా ఎలిమెంట్స్ రాసేసాం. ఇది లిస్ట్ రాసేసాం కాబట్టి ఎలిమెంట్స్ యొక్క లిస్ట్. దీన్ని మనం రోస్టర్ ఫామ్ అంటాం, లేదా లిస్టెడ్ ఫామ్ అని కూడా అంటాం. నెక్స్ట్ లేదా బ్రేసెస్ ఫామ్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇదే సిని నేను ఇక్కడ ఎలిమెంట్స్ రాయను. నేను ఈ ఎలిమెంట్స్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీ రాస్తాను నేను. అదంటే ఎలా రాస్తానంటే సి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2n వేర్ 2 less than or where 1 less than or equal to n less than or equal to 8. సరిపోయిందా లేదా? ఏమా 18 అంటే బిట్వీన్ అన్నాను కదమ్మా, ఇక్కడ 18 రాలేదు కదా ఎలిమెంట్. ఓకే సార్. మనకు 16 రావాలి, 2 నుంచి 16 వరకు రావాలి. ఇక్కడ చూడండి n ప్లేస్ లో 1 నుంచి 8 వరకు తీసుకున్నాను నేను. ఇక్కడ n ప్లేస్ లో 1 రాయండి, ఎక్స్ వాల్యూ 2 వస్తుంది. 2 రాస్తే 4 వస్తుంది, 3 రాస్తే 6 వస్తుంది, 4 రాస్తే 8 వస్తుంది, 8 రాస్తే 16 వస్తుంది. ఈ సెట్గా మొత్తం ఎలిమెంట్స్ అన్ని రాసాం. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రాసాం. మీకు అర్థమైందండి రోస్టర్ ఫామ్ కి సెట్ బిల్డర్ ఫామ్ కి డిఫరెన్స్? నెక్స్ట్ ఇప్పుడు సెట్స్ లో డిఫరెంట్ సెట్స్ ఉంటాయి. అవి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి, అలాగే ఈ సెట్ బిల్డర్ ఫామ్ కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఆల్జిబ్రాయిక్ ఫామ్ అనొచ్చు, లేదా సెట్ బిల్డర్ ఫామ్ అనొచ్చు, లేదా రూల్ మెథడ్ అనొచ్చు. అర్థమవుతుందా మీకు? ఏదైనా అనొచ్చు. ఏమండి తర్వాత ఇప్పుడు ఈసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్. దానికన్నా ముందు ఒక ఎలిమెంట్ అనేది సెట్ లో ఉంటే ఎలా చెప్తాం, అదే ఎలిమెంట్ అనేది సెట్ లో లేకపోతే ఎలా చెప్తాం అనేది చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు నేను ఏఈఐఓయు అన్నాను నేను. ఇప్పుడు నాకు ఏ అనే ఎలిమెంట్ ఏలో ఉంది, లేదా ఈ అనే ఎలిమెంట్ ఏలో ఉంది. ఈ అనే ఎలిమెంట్ ఏలో ఉందని చెప్పడం కోసం మనం ఎలా రాస్తామంటే ఈ బిలాంగ్స్ టు ఏ. ఈ బిలాంగ్స్ టు అంటే చెంది ఉంటుంది అని దాని మీనింగ్. కాబట్టి ఈ బిలాంగ్స్ టు ఏ అని చెప్పి రాస్తాం. అదే ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, బి ఏలో ఉందండి? కాబట్టి బి డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని రాస్తాం. ఇది బిలాంగ్స్ టు, ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇది విషయం. ఏమండి ఒక ఎలిమెంట్ అనేది ఒక సెట్ లో ఉందా లేదా అని చెప్పడం కోసం మనం బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఈసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ చూస్తే ఫస్ట్ మనకి సబ్సెట్ చూద్దాం. సబ్సెట్
సబ్సెట్ అంటే ఏంటండి? మీరు లోయర్ క్లాస్ లో చదువుకుని ఉంటారు కదా సబ్సెట్ అని. డెఫినేషన్ ఏంటంటారు? ఏమా చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు నేను 1 2 3 అని తీసుకున్నాను. నేను బి ఈక్వల్ టు నేను 1 2 4 5 అని తీసుకున్నాను. నేను ఇప్పుడు ఏ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని అనొచ్చామా మనం? Yes, sir. అనొచ్చా? No, sir. No, sir. ఎవరు ఉన్నారు? సౌమ్య ఏమో ఎందుకు అనకూడదమ్మా సౌమ్య? అంటే ఎలిమెంట్ 3 లేదు కదా సార్, బీలో అప్పుడు సబ్జెక్ట్ అవ్వదు కదా సార్. వెరీ గుడ్. చూసారమ్మా, మీరు పొరపాటు పడ్డారు. అమ్మాయి చాలా బాగా చెప్పింది కరెక్ట్గా. అంటే ఇప్పుడు సబ్సెట్ అంటే ఏంటమ్మా డెఫినేషన్ సౌమ్య? ఏ ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ బి అవ్వాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ బిలో కూడా ఉండాలి సార్. వెరీ గుడ్, బాగా చెప్పావమ్మా. ఇప్పుడు ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ బి అయి ఉండాలి. అర్థమవుతుందండి? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ బి అయితే అప్పుడు ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం. ఇక్కడ మరి 3 అనేది ఏలో ఉంది కానీ బిలో లేదు కాబట్టి ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సి అనేది తీసుకున్నాను. నేను 1 2 3 4 అని తీసుకున్నాను. నేను ఇప్పుడు ఏ సికి సబ్సెట్ అవుతుందా కదా? ఎస్ సార్. అవుతుంది. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సి. సో ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై సబ్సెట్ కి సింబల్ ఈ విధంగా డినోట్ చేస్తాం. సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి, అదైతే మనం చెప్తాంలేండి. ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి. నెక్స్ట్ ఇక్కడ ఏని ఏమంటాం అంటే మనం ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అంటాం. ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అంటాం. సిని ఏమంటాం అంటే మనం సి ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటాం అన్నమాట. సి ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. అంటే ఇప్పుడు సబ్సెట్ అంటే ఏం చెప్పొచ్చు అండి డెఫినేషన్? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ సెట్ లేదా ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ బి, దెన్ ఏ ఈజ్ సెట్ టు బి, దెన్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ సబ్సెట్ బి లేదా ఏ సబ్సెట్ సి. ఇక్కడ సి తీసుకున్నాం కాబట్టి. అదే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ బి అయితే ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. నాట్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పడం కోసం ఎలా డినోట్ చేస్తాం అంటే ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి లైక్ దిస్, ఈ విధంగా. అర్థమైందండి? ఇది సబ్సెట్కి ఇది సబ్సెట్ కాదని చెప్పడం కోసం. నెక్స్ట్ ఇప్పుడు ఈ సబ్సెట్ వచ్చిన తర్వాత మనకి ఇందులో మళ్ళీ సబ్సెట్లో కూడా టైప్స్ ఉంటాయి. ప్రాపర్ సబ్సెట్ అని, ఇంప్రాపర్ సబ్సెట్ అని చెప్పి ఉంటాయి. దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నోటు, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చూడండి ఒకసారి, ఏ 1 2 3 తీసుకున్నాను నేను. మరి ఈ ఏ అనే సెట్ ఏకి సబ్సెట్ అవుదా? ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను, ఒక సెట్లో ఎలిమెంట్స్ అన్ని కూడా మరో సెట్లో ఉంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సెకండ్ సెట్లో ఉంటే ఫస్ట్ సెట్ అనేది సెకండ్ సెట్కి సబ్సెట్ అంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఏ అనేది ఏకి సబ్సెట్ అవుతుందా అవుదా? ఏమన్నా ఏ ఈక్వల్ టు 1 2 3 అని ఇంకో సెట్ తీసుకోండి. ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 2 3 వాడు ఇచ్చిందండి. నేను ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉన్నట్టే కదా? ఎస్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చుగా? ఎస్ సార్. రాయొచ్చు సార్. అంటే ఇక్కడ సబ్సెట్ ఆఫ్ అంటే ఈక్వల్ టు అయినా సరే సబ్సెట్ అవుతుంది కాబట్టి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అని కూడా అనొచ్చు. ఏ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ మన నోట్ పాయింట్ ఏం చెప్తామంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే ఫస్ట్ ముందు ఎంటీ సెట్ చెప్పాలి. ఎంటీ సెట్ అంటే ఏంటంటే ఇఫ్ ఏ సెట్ హ్యాస్ నో ఎలిమెంట్స్ లేదా ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ 0 దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ అన్ ఎంటీ సెట్ అని చెప్తాం అన్నమాట. ఎంటీ సెట్ని ఎలా డినోట్ చేస్తామంటే 5తో డినోట్ చేస్తామా. ఇది 5 ఏమా? ఈ 5 అనేది ఎంటీ సెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎలాగో ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎలా అంటే ఇది మనకి సబ్సెట్ అనే కాన్సెప్ట్ మనం డివైజర్ తో పోల్చాం అనుకోండి. సబ్సెట్ బదులు డివైజర్ అని తీసుకున్నారు అనుకోండి. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అవుతుందా కదా? Yes, sir. నెక్స్ట్ 1 ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అవుతుందా కదా? Yes, sir. అలాగే ఇక్కడ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1 బదులు ఇక్కడ ఎంటీ సెట్ తీసుకోండి. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. మీకు అర్థమైందా? ఎస్ సార్. ఇదమ్మ విషయం. నెక్స్ట్ ఇప్పుడు ప్రాపర్ సబ్సెట్ గురించి చెప్దాం. ప్రాపర్ సబ్సెట్, ఇంప్రాపర్ సబ్సెట్ అని ఉంటాయి. ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏంటంటే ఎంటీ సెట్, ఫుల్ సెట్ తప్పించి మిగిలిన సబ్సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. ఎంటీ సెట్, ఫుల్ సెట్ ని మనం ఏమంటాం అంటే ఇంప్రాపర్ సబ్సెట్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను. దీనికి సంబంధించిన సబ్సెట్స్ ఏమొస్తాయి చెప్పండి నాకు. చెప్పండి. ఇగో పోయి 5 5 singleton 1 1 2 2 3 అంటే ఇలా చెప్పకూడదు. నేను సెట్ సింగిల్టన్ సెట్ చెప్పిన తర్వాత నేను చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే మరి సింగిల్టన్ సెట్ అంటే ఏంటో తెలియదు కదా. ఇప్పుడు చూడండి ఒకసారి. సింగిల్టన్ సెట్ అని చెప్పి ఉంటుందమ్మా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్ లో సింగిల్టన్ సెట్ అని చెప్పి ఉంటుంది. ఈ సింగిల్టన్ సెట్ అంటే ఏంటంటే ఇఫ్ ఏ సెట్ హ్యాస్ ఓన్లీ 1 ఎలిమెంట్ లేదా ఆర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈస్ 1, దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఏ సింగిల్టన్ సెట్. అంటే ఇక్కడ సెట్ హ్యాస్ ఓన్లీ 1 ఎలిమెంట్, ఒక్క ఎలిమెంట్ ఉంటే దాన్ని మనం సింగిల్టన్ సెట్ అంటాం. ఈ సింగిల్టన్ సెట్ కన్నా ముందు నేను ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఇవన్నీ కూడా చెప్పాలి. ఏమండి? సరే చూడండి. ఇప్పుడు ఈ సింగిల్టన్ సెట్ తెలిసింది కాబట్టి ఇప్పుడు చూడండి. దీనికి సంబంధించిన సబ్సెట్స్ ఏమొస్తాయి చెప్పండి. సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమొస్తాయి చెప్పండి. సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమొస్తాయండి? ఫస్ట్ ఎంటీ సెట్. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటారని చెప్పాం మనం. కాబట్టి సింగిల్టన్ 1 వస్తుంది, సింగిల్టన్ 2 వస్తుంది, సింగిల్టన్ 3 వస్తుంది, అలాగే నెక్స్ట్ 1 2 వస్తుంది, తర్వాత 2 3 వస్తుంది, తర్వాత 3 1 వస్తుంది, తర్వాత ఫుల్ సెట్ 1 2 3 వస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ ఎంటీ సెట్ ని, ఈ ఫుల్ సెట్ ఏదైతే ఉందో ఫుల్ సెట్ ని తప్పించి మిగిలిన సెట్స్ అన్నింటినీ కూడా మనం ఏమంటాం అంటే మనం ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏంటంటే సింగిల్టన్ 1, సింగిల్టన్ 2, సింగిల్టన్ 3, 1 2, 2 3, 3 1 లేదా 1 3. వీటిని మనం ఏమంటాం అంటే మనం ప్రాపర్ సబ్సెట్ అంటాం. మరి ఇంప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏంటంటే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటీ సెట్, ఫుల్ సెట్. ఫుల్ సెట్ అంటే మనం ఏదైతే తీసుకున్నామో ఆ సెట్ అంతే. వీటిని ఇంప్రాపర్ సబ్సెట్స్ అంటాం అండి. మీకు అర్థమైంది కదండి. సబ్సెట్ అంటే ఏంటో అర్థమైందే? ప్రాపర్ సబ్సెట్, ఇంప్రాపర్ సబ్సెట్, నెక్స్ట్ సింగిల్టన్ సెట్, ఎంటీ సెట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్సెక్షన్ యూనియన్ ఆఫ్ 2 సెట్స్ అమ్మాయి. ఇంటర్సెక్షన్ అండ్ యూనియన్ ఆఫ్ 2 సెట్స్ చూద్దాం ఒకసారి. చూడండి. ఇంకో విషయం చెప్పనా, ఈ సబ్సెట్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటండి? 3 ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చిన సబ్సెట్స్ ఎన్ని వచ్చాయండి? 8 సార్. 8 వచ్చాయండి. గుర్తుపెట్టుకొని చెప్తాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 అని తీసుకున్నాను. నేను దీనికి ఎన్ని సబ్సెట్స్ వస్తాయండి చెప్పండి. ఏమేమి సబ్సెట్స్ వస్తాయి? 4 సార్. పై సింగిల్టన్ 1, singleton సింగిల్టన్ 2, 1 1 2 అంటే 4 వచ్చాయి. అదే నేను ఏ ఈక్వల్ టు 1 2 3 తీసుకుంటే నాకు ఎన్ని సబ్సెట్స్ వచ్చాయి? 8 వచ్చాయి. 8 సార్. అంటే మీరు దీన్ని బట్టి ఏం గమనించవచ్చు అంటే అదే నేను ఒక్క ఎలిమెంట్ తీసుకున్నాను అనుకోండి, దానికి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? ఎంటీ సెట్ ఒకటి, ఫుల్ సెట్ ఒకటి, అంటే 2 వస్తాయి. మీరు ఇక్కడ గమనించండి. ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 1 కాబట్టి 2 power 1 వచ్చింది. ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 2 కాబట్టి 2 square వచ్చింది. ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 3 కాబట్టి 2 cube వచ్చింది. కాబట్టి if a set has n elements then the number of subsets of A equals ఎంత వస్తుంది? ఎన్ని? 2 power n. 2 power n వస్తుంది. ఇందులో మరి ఇంకో విషయం ఇక్కడ వీడు ఏమంటాడంటే
అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇంప్రాపర్ సబ్సెట్స్ అంటే ఫుల్ సెట్ అని అన్నాం కదా, ఈ ఫుల్ సెట్ అన్నాం కదా, ఈ ఫుల్ సెట్ మాత్రమే ఇంప్రాపర్ సబ్సెట్ అని చెప్తాం. ఎంటీ సెట్ కూడా ప్రతి సెట్కి కూడా సబ్సెట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం ప్రాపర్ సబ్సెట్ కింద తీసేసుకోవచ్చండి. ఇది మాత్రమే ఇంప్రాపర్ సబ్సెట్ కింద తీసుకోండి. జనరల్గా అయితే నెంబర్స్లో మనకి ఎవ్రీ నెంబర్ ఈజ్ డివైజర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, 1 ఈజ్ డివైజర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. కాబట్టి ఆ రెండింటిని ఇంప్రాపర్ డివైజర్స్ కింద చెప్తారు. ఆ విధంగా మనం ఆలోచించాం, కానీ అలాగే చెప్పట్లేదు. ఎలా చెప్తున్నాం అంటే ఇక్కడ ఎంటీ సెట్ కూడా ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అవుతుంది, కానీ దీన్ని మాత్రం ప్రాపర్ సబ్సెట్ కింద తీసుకుంటున్నాం. ఏమండి ఇది మాత్రం ఎందుకు అలా తీసుకున్నాం అంటే చెప్తాను చూడండి. ఎంటీ సెట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? ఏముండవు కదా సార్. 0. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎంటీ సెట్ ఈజ్ 0 కదమ్మా. ఏమా ఇప్పుడు మనం తీసుకున్న సెట్ లో ఎలిమెంట్స్ ఎన్ని? 1 2 3 అంటే 3 ఉన్నాయి. అంటే మనం తీసుకున్న సెట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్నా ఎంటీ సెట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రాపర్ సబ్సెట్ కింద చెప్పచ్చు. అదే మనం ఫుల్ సెట్ తీసుకుంటే మనం తీసుకున్న సెట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి, ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి, అది కూడా సేమ్ ఎలిమెంట్స్. కాబట్టి ఇక్కడ దీన్ని మాత్రం ఇంప్రాపర్ సబ్సెట్ కింద చెప్తాం. అంటే ఇప్పుడు మనం ఒక సెట్కి తీసుకునేటప్పుడు ఇంప్రాపర్ సబ్సెట్ అంటే కేవలం ఫుల్ సెట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రాపర్ సబ్సెట్ కింద చెప్పొచ్చు అన్నమాట. ఏమండి చూడండి ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు మనం 1 ఎలిమెంట్ తీసుకుంటే 2^1 వచ్చే సబ్సెట్స్. 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్ తీసుకుంటే 2² వచ్చింది. 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్ తీసుకుంటే దీని సబ్సెట్స్ 2^3 వచ్చింది, 2^3 వచ్చింది. n ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్ తీసుకుంటే n ఎలిమెంట్స్ ఉన్న సెట్ తీసుకుంటే దానికి సబ్సెట్స్ ఎన్ని వస్తాయి? 2^n సబ్సెట్స్ వస్తాయి. ఇందులో ఫుల్ సెట్ ఏదైతే ఉందో అది కూడా సబ్సెట్ కింద ఇందులో ఇంక్లూడ్ అయిపోతుంది. కాబట్టి దాంట్లోంచి మనం ఈ మొత్తం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ లోంచి 1 తీసేస్తే వచ్చే వాటిని మనం ఏమంటాం అంటే నెంబర్ ఆఫ్ ఇంప్రాపర్ సబ్సెట్స్ అంటాం. అర్థమైందమ్మా ఇది? అమ్మా ఎస్ సార్. ప్రాపర్ సబ్సెట్స్ సార్ ప్రాపర్ సబ్జెక్ట్స్ కదా సార్. సారీ ఇది ప్రాపర్ అమ్మా. ఆ 1 తీసేయాలి, ఇంప్రాపర్ సబ్సెట్ ఏదైతే ఉందో అది తీసేయాలి, అంటే అప్పుడు ప్రాపర్ సబ్సెట్ వస్తుంది. సారీ ప్రాపర్ సబ్సెట్స్ అమ్మా ఇది. ఏమా కాబట్టి ఇప్పుడు ఒక సెట్ లో ఎలిమెంట్స్ ఒక 6 ఉన్నాయి అనుకోండి, దీనికి సంబంధించి ఇంప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయి? సారీ ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయి? 5. 5 గట్స్ 2^6 - 1. 2^6 - 1 వస్తాయండి. అంటే ఎంత? 64 - 1 అంటే 63 అవుతాయండి. అదే ఒక సెట్ లో ఏ అనే సెట్ లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. 10 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ వస్తాయి? 2^10 - 1 అదే మాట్లాడరే. 1024 - 1 అంటే 1023 సబ్సెట్స్ వస్తాయండి. ఏమండి ఈ విధంగా మనకి ఫార్ములా ఉంటుంది అన్నమాట ప్రాపర్ సబ్సెట్స్ కావాలంటే. ఏమండి సబ్సెట్స్ అంటే మాత్రం 2^10 రాసేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఇంటర్సెక్షన్ యూనియన్ ఆఫ్ 2 సెట్స్ చూద్దాం. ఏమండి చూడండి. యూనియన్ ఆఫ్ 2 సెట్స్. యూనియన్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఏం చెప్తామంటే ఇప్పుడు ఏబి అనే 2 సెట్స్ తీసుకున్నాం అమ్మా. వీటి యొక్క యూనియన్ మనం ఎలా డినోట్ చేస్తామంటే ఏ యూనియన్ బితో డినోట్ చేస్తాం. ఏమండి యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ డినోటెడ్ బై ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే మీనింగ్ ఏంటంటే ఏ యూనియన్ బి ఈజ్ ద సెట్ కంటైన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ బి ఆర్ బోత్ ఏ అండ్ బి. మీకు అర్థమవుతుందా? ఏ యూనియన్ బి ఈజ్ ద సెట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ బి ఆర్ బోత్ ఏబి, బోత్ ఏ అండ్ బి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే చెప్తాను చూడండి. ఏ ఈక్వల్ టు నేను 1 2 3 అని తీసుకున్నాను, బి ఈక్వల్ టు 3 4 అని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏమని వస్తుంది? నేనేం చెప్తున్నాను? ఏలో ఎలిమెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు, బిలో ఎలిమెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు,
ఏ మొత్తం రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి తీసుకుంటాం, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా తీసుకోవాలని దాని మీనింగ్. కాబట్టి ఏ యూనియన్ బి అంటే మనకి ఏమైనా వస్తుంది ఇక్కడ 1 2 3 4. అర్థమైందమ్మా? Yes, sir. ఎస్ సార్. మీరు అడగచ్చు ఏ యూనియన్ బి అంటే ద సెట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ బి ఆర్ ఏ బోత్ ఏ అండ్ బి అన్నారు కదా. మరి ఇక్కడ బోత్ ఏ అండ్ బి తీసుకున్నాం తప్ప ఏ ఆర్ బి తీసుకోలేదు కదా, మరి అది ఏంటి అని మీరు అడగచ్చు. అప్పుడు నేను ఏం చెప్తానంటే ఇది బోత్ ఏ అండ్ బి తీసుకున్నదాన్ని, ఇది ఎగ్జాంపుల్. రెండోది ఏ ఈక్వల్ టు నేను 1 2 3 4 5 అని తీసుకున్నాను నేను, బి ఈక్వల్ టు 2 3 అని తీసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి ఏ యూనియన్ బి అంటే ఏమొస్తుంది మనకు? రెండిట్లో పెద్ద సెట్ ఇది కదా, కాబట్టి 1 2 3 4 5 వస్తుంది, అంతేగా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మనం ఏం తీసుకున్నాం? ఓన్లీ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కదా తీసుకున్నాం. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే 2 3 కూడా తీసుకున్నాం కదా అని అనకూడదు మీరు. ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్సే తీసుకున్నాం మనం. అంటే మనం చెప్పిన డెఫినేషన్ లో ఏ యూనియన్ బి కంటైన్స్ ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ బోత్ అని చెప్పాం కాబట్టి ఏ ఎలిమెంట్స్ కలిగి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకుని బి ఈక్వల్ టు 1 2 3 4 అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ యూనియన్ బి వాల్యూ ఏమవుతుంది? 1 2 3 4. 1 2 3 4. ఇక్కడ మీరు గమనిస్తే మరి ఏ యూనియన్ బి ఏమైంది? బికి ఈక్వల్ అయింది, బికి ఈక్వల్ అయింది. ఇక్కడ ఏకి ఈక్వల్ అయింది, ఇక్కడ బోత్ ఏ అండ్ బికి ఈక్వల్ అయింది. అంటే ఏ బి రెండు కలిపితే వచ్చేదానికి ఈక్వల్ అయింది. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఎలిమెంట్స్ ఆఫ్ బి, అంటే ఓన్లీ వదిలేండి ఎలిమెంట్స్ ఆఫ్ బి, లేకపోతే ఎలిమెంట్స్ ఆఫ్ బి. ఈ విధంగా యూనియన్ మనం డిఫైన్ చేస్తామండి. లెట్ ఏ కమ బి బి 2 నాన్ ఎంప్టీ సెట్స్, then the union of A and B is denoted by like this. A and B is the set contains the elements of A or B or both. These are the examples. Next, intersection amma. ఇంటర్సెక్షన్ వచ్చేటప్పటికి మనం ఏం చెప్తామంటే ఏ బి అనే 2 సెట్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఇంటర్సెక్షన్ మనం ఏ ఇంటర్సెక్షన్ బిని ఈ విధంగా డినోట్ చేస్తాం. మరి ఏ ఇంటర్సెక్షన్ బి ఏం చెప్తుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి కంటైన్స్ ద కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. ఏలోను బిలోను కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మాత్రమే కలిగి ఉంటుంది ఈ సెట్. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు 2 3 4. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి అంటే బోత్ ఏ అండ్ బి, ఏ అండ్ బిలో రెండిట్లోనూ ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వస్తాయి ఇందులో. కాబట్టి 2 3 అవుతుంది. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 2 అన్నాను నేను, బి ఈక్వల్ టు 3 4 అన్నాను నేను. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? నో సార్. కాబట్టి ఎంటీ సెట్ అవుతుంది. ఇలా ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అయితే ఆ సెట్స్ మనం ఏమంటాం అంటే మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. మనకి ప్రాబిలిటీలో వస్తుంది, మీకు గుర్తుందో లేదో. ఎడిషన్ తీర్మాన ప్రాబిలిటీలో మనం ఈ డిస్జాయింట్ ఉపయోగించి చేస్తాం, గుర్తుందా? ఈవెన్ ఇంటర్సెక్షన్ ఈటీ ఈక్వల్ టు 5 అని. అవునా? డిస్జాయింట్ సెట్స్ అంటమాట. ఏని బిని డిస్జాయింట్ సెట్స్ అంటాం ఇంటర్సెక్షన్ 5 అయితే. అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతేను. వేయిస్ తీరంలో కూడా మనం ఇంటర్సెక్షన్ 5 అయ్యేలా చేస్తాం. అక్కడ ఏ ఇంటర్సెక్షన్ ఈవన్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఈ2 ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఈ3 ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్ ఈక్వల్ టు 5 అని చెప్పి చూపించి మ్యూచువల్లీ డిస్జాయింట్ అని చెప్పి చూపిస్తాం. గుర్తుందా మీకు? వేయిస్ తీరం చాలా ఇంపార్టెంట్ అది మాట. ఇంటర్సెక్షన్ ఆఫ్ 2, if the intersection of 2 sets is an empty set లేదా is equal to pi, then the 2 sets are called disjoint sets. అంటే ఎటువంటి జాయింట్ ఉండదు. జాయింట్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఉండవు దాని అర్థం. అదమ్మ విషయం. ఈ విధంగా ఎడిషన్ అది ఇంటర్సెక్షన్, యూనియన్, అలాగే సెట్ అంటే ఏంటి, అలాగే వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, సెట్స్ మనం ఎలా డినోట్ చేస్తాం, రోస్టర్ ఫామ్, సెట్ బెల్టర్ ఫామ్ అని అది మనం ఎలా రాస్తాం అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్
సింగిల్టన్ సెట్ అంటే ఏంటో చెప్పాం, ఎంటీ సెట్ అంటే ఏంటో చెప్పాం, సబ్సెట్ అంటే ఏంటో చెప్పాం, ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటో చెప్పాం, ఇంప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటో చెప్పాం. ఒక సెట్ కి ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయో చెప్పుకున్నాం, లేదా ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో చెప్పుకున్నాం. ఇది విషయం. తర్వాత ఇంకా టైప్ సబ్సెట్స్ లోకి వచ్చేటప్పటికి మనకి ఈక్వల్ సెట్ ఒకటి ఉంటుంది, తర్వాత కాంప్లిమెంటరీ సెట్ ఒకటి ఉంటుంది, తర్వాత ఈక్వివాలెంట్ సెట్స్ ఉంటాయి. అంతేనమ్మా, ఆ విషయాలు చెప్పుకుంటే మనకు అయిపోతుంది. చూద్దాం. అలాగే పవర్ సెట్ ఒకటి ఉంటుంది. పవర్ సెట్ కూడా మీరు ఆల్రెడీ మీకు తెలుసు, ప్రాబిలిటీ ఫంక్షన్ లో వస్తుంది పవర్ సెట్, గుర్తుందా? ఏమా మాట్లాడరేటమే? ప్రాబిలిటీ ఫంక్షన్ లో మనం పవర్ సెట్ గురించి చెప్తాం. అక్కడ ప్రాబిలిటీ ఫంక్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ అవుతుంది? పవర్ సెట్ ఆఫ్ ఎస్ నుంచి ఆర్కే కదా డిఫైన్ అయ్యేది. సరే, ఫస్ట్ చూడండి ఒకసారి డెఫినేషన్ చెప్తున్నాను. చాప్టర్ 7 సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్. Object. In mathematical language, everything in this universe, everything in universe whether living or non-living thing, living or non-living thing, is called an object. Is called an object. ఏమండి? తర్వాత ఈ కలెక్షన్ అదే వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ consider a collection of objects, in such a way that it is possible to tell beyond, it is possible to tell beyond doubt whether a given object is in the collection, under consideration or not. Under consideration or not, then such a collection of objects is called a well-defined objects. Either a well-defined collection of objects. A well-defined collection of objects.
మ్యాటర్ రాసేటప్పుడు నాతో పాటు రాసేసుకోవచ్చు మీరు కూడా దానికి ఇబ్బంది ఏం లేదు. ఏమండి ఇదండి విషయం. ఎగ్జాంపుల్ రాద్దాం. మీకు ఇది అర్థమైంది కదండి మ్యాటర్. మీకు మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ లో ఉన్నదే చెప్పాను నేను. మీనింగ్ అయితే మాత్రం ఇదే. కన్సిడర్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనం చెప్పాం ఒక కలెక్షన్ తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఆ ఆబ్జెక్ట్ అనేది ఆ కలెక్షన్ లో ఉందో లేదో చెప్పగలిగితే అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే మనం వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఏమై ఎస్ సార్. ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే let to be the set of అని కూడా అనకూడదు. సెట్ అంటే మళ్ళీ మీకు ఇంకా చెప్పలేదు కదా నేను. ద డేస్ ఇన్ ఏ వీక్ అన్నాం అనుకోండి. ద డేస్ ఇన్ ఏ వీక్ అంటే ఏమొస్తాయండి? 7. ఏమొస్తాయమ్మా? మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వస్తాయి కదా. అంటే అది డిఫైన్ చేసినట్టే కదా. సండే తర్వాత మండే Yes, వస్తుందని, sir. మండే తర్వాత ట్యూస్డే వస్తుందని, ట్యూస్డే తర్వాత వెన్స్డే వస్తుందని ఒక ఆర్డర్ అంటూ ఉంది కదా. ఎస్ Yes, సార్. sir. The days in a week are the well-defined objects. Next. The rivers in India well-defined object అవుతుందమ్మా? ఏమ్మా? Yes, sir. Yes, sir. Are well-defined objects. అంటే ఇలా చెప్పేసాను కానీ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గోదావరి తీసుకున్నాం అనుకోండి. గోదావరి అనేది ఇండియాలో ఉంటుందో ఉండదా? ఉంటుంది సార్. కాబట్టి గోదావరి అనేది ఏమవుతుంది? వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ కదా అవుతుంది. ఎస్ సార్. ఎస్ అంటే మనం చెప్పగలిగాం కదా. ఇప్పుడు నైల్ తీసుకున్నాం. నైల్ ఇండియాలో ఉంటుందండి? నో సార్. మరి నైల్ ఎక్కడ ఉంటుంది? ఈజిప్ట్ అలా ఉంటుంది సార్. అంతేగా. కాబట్టి అంటే ఒక విధంగా చెప్పాలంటే మన దేశంలో మాత్రం ఉండదని చెప్పి మనం చెప్పొచ్చు కదా. మన ఇండియాలో ఉండదని చెప్పొచ్చు కదా నైల్ అనేది, నైల్ రివర్ అనేది. అవును సార్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆ నైల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఇండియాలో ఉందా లేదా అనేది మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి అది ఏమవుతుందంటే వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. The river Ganga is in India. So it is a well-defined object. అలాగే
The river Nile. The river Nile is not in India. So it is a well-defined object. తర్వాత సెట్ ఆఫ్ అని రాసిస్తానమ్మా. ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అలా చెప్పకూడదు నేను. Consecutive natural numbers starting from 1. Since 2 belongs to n, so 2 is a well-defined object. Next, the collection 1, 2, 3, 4, 5, 6, 7 and so on are the natural numbers starting from 1. Consecutive natural numbers ఉంటారు. Consecutive natural numbers starting from 1. So the collection కదా కాళ్ళు కదా ఇది the collection. So the above collection is a well-defined objects. ఏమా ఇది ఇంకా వెల్-డిఫైన్డ్ కాకపోతే అమ్మా చెప్పండి. మళ్ళీ ద అబౌవ్ కాల్డ్ అనే రాశారు సార్ కలెక్షన్. బాబా వెరీ గుడ్. ద అబౌవ్ కలెక్షన్ అదే ఇంకా వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ కాదు అంటే ఏంటి? అదే నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ కాకపోతే వాటిని నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం అన్నమాట. ఆ విషయం ఇంకా నేను చెప్పట్లేదు. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఈసారి సెట్ గురించి చూద్దామండి. సెట్ అంటే మనం ఏం చెప్తాం? ఏ కలెక్షన్ ఆఫ్ ఏం చెప్తాం? well-defined objects, sir. well-defined objects. well-defined అంటే అర్థమైంది కదమ్మా. ఒక కలెక్షన్ లో ఏంటంటే మనకి ఇచ్చిన ఆబ్జెక్ట్ ఉందో లేదో చెప్పగలిగితే దాన్ని మనం well-defined objects అంటాం. అది మాట విషయం. A collection of well-defined objects is called a set. Sets are denoted by capital A, capital B, capital C and so on. అలాగే అందులో ఎలిమెంట్స్ మాత్రం మనం స్మాల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. అలాగే ఇంకో విషయం, ఈ సెట్ లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ని కూడా మనం ఏమంటాం అంటే ఎలిమెంట్ అంటాం. ఏమా సరే
each object is called in a set is called an element. ఏమండి నెక్స్ట్ ఈ సెట్స్ మనం ఈ 2 టైప్స్ లో మనం డిఫైన్ చేయగలం. ఎలా అంటే రోస్టర్ ఫామ్ లోను సెట్ బిల్డర్ ఫామ్ లోను రాయగలం. ఒక పని చేయండి, వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్ ఏ సెట్ అని రాసిన తర్వాత ఈచ్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెట్ ఈస్ కాల్డ్ అన్ ఎలిమెంట్ అని రాసి అప్పుడు ఈ సెంటెన్స్ రాస్తే బాగుంటుంది. వెనక ముందు రాస్తే బాగుంటుంది. తర్వాత sets are denoted by capital A, capital B, capital C and so on, and denoted by and the elements in sets are denoted by small a, small b, small c and so on. ఏమండి ఇదండి విషయం.